రేస్ కంటిన్యూ చేయడం కోసము ఇంకొక స్పాన్సర్ కావాలి. సమయం తక్కువ ఉన్నది కాబట్టి అధికారులు హెచ్ఎండిఏని స్పాన్సర్గా వాళ్ళు సజెస్ట్ చేసినారు. దాని మీద మంత్రి గారు ఆమోదించినారు. ఇవన్నీ కూడా రికార్డులో ఉన్నాయండి. కేటీఆర్ గారు స్వయంగా దీని మీద చెప్పేదానికి ప్రొడ్యూస్ చేసేదానికి ఆయన దగ్గర ఒక పేపర్ కూడా లేదు. అన్ని పేపర్లన్నీ కూడా గవర్నమెంట్ దగ్గరే ఉన్నాయి. ఏ సంస్థ విచారణ చేసి డాక్యుమెంట్లు అడిగినా కానీ వాళ్ళు గవర్నమెంట్ దగ్గర తీసుకోవాల్సిందే తప్ప కేటీఆర్ గారి దగ్గర ఒక్క కాగితం కూడా ఈ వ్యవహారానికి సంబంధించి ఒక్క కాగితం కూడా లేదు, ఉండదు. మౌఖికంగా అడిగే ప్రశ్నలకు మాత్రము ఏట ప్రశ్నలకి తన దగ్గర సమాధానం ఉన్నదో తనకు తెలిసిన విషయాలు తను వారు అడిగితే వీరు చెప్తారు, అంతే. ఇది విచారణకి సంబంధించిన స్కోపు, యాంబిట్ ఇదే, ఇంతకు వేరే ఏం లేదు. హైకోర్టులో క్వాష్ ప్రొసీడింగ్ వేయడం జరిగింది. దాన్ని ఇది సమయం కాదు, విచారణ అనేది జరగాలనేది హైకోర్టు వారు చెప్పినారు. దాని మీద సుప్రీంకోర్టుకు వెళ్ళడం జరిగింది. సుప్రీంకోర్టుకు వెళ్ళే ఏ రోజున వేసాము, హైకోర్టు 7వ తారీఖు నాడు జడ్జిమెంట్ ఇస్తే 7వ తారీఖు నాడే సుప్రీంకోర్టులో వేయడం జరిగింది. ఈ లోపల 9వ తారీఖు నాడు విచారణకు పిలిచినారు. 9వ తారీఖు విచారణకు పిలిచినప్పుడు విచారణకి నేను వెళ్తాను అని విచారణకు వెళ్తూ 7వ తారీఖు నాడు పడిన కేసుని విత్డ్రా చేసుకోమని చెప్పి అదే రోజు 9వ తారీఖు నాడే విత్డ్రా చేసుకోమని లాయర్స్కి ఇన్స్ట్రక్షన్ ఇచ్చినారు. అదే పని సుప్రీంకోర్టులో లాయర్స్ విత్డ్రా చేసినారు కేసు. అంటే సుప్రీంకోర్టులో రిలీఫ్ రాలేదు అనేది అసలు మేము ఆర్గ్యూనే చేయలేదు. మేము ఆ కేసుని ఇన్సిస్ట్ చేయలేదు. ఆ కేసు మీద ఒక లాజికల్ జడ్జిమెంట్ని ఇన్వైట్ చేయలేదు. కాబట్టి అక్కడ సుప్రీంకోర్టులో చుక్కెదురైంది అనే మాటలు ఏవైతే ఉన్నాయో అది కరెక్ట్ కాదు. దయచేసి మీరు అది గమనించాల్సిన అవసరం ఉంది. అది యాంటిసిపేటరీ వేయాలన్నా ఇంకా వేరే ఏమన్నా ప్రొసీడింగ్ వేయాలనేది క్లయింట్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము లాయర్స్ ఫాలో చేస్తారు, ఓ డెసిషన్ తీసుకుంటారు. దాని మీద యాంటిసిపేటరీ బెయిల్ అనేది ఇప్పుడు ఇష్యూ ఇక్కడ నేను మీతో డిస్కస్ చేయాల్సిన ఇష్యూ కాదు అది. కాబట్టి ఏదైనా సరే ఒక విషయం కేటీఆర్ గారు మొదటి నుంచి చెప్తున్నారు. అది ఏంటంటే నేను తప్పు చేయలేదు, కోర్టుల మీద నాకు నమ్మకం ఉన్నది, న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉన్నది, వ్యవస్థలన్నిటి మీద నమ్మకం ఉన్నది. అదే వ్యవస్థలలో నేను పనిచేసి వచ్చిన వాడిని. ధర్మము న్యాయం అనేది తప్పనిసరిగా జరుగుతుంది, నేను తప్పు చేయలేదు కాబట్టి అనేది ఒక స్టాండ్ ఉన్నది. ఏదైనా సరే ఏ కోర్టుకు పోయినా కానీ ఒక లీగల్ అవకాశం ఉంటేనే పోతారు ఎవరైనా. ఆ లీగల్ అవకాశాన్ని కూడా అవైల్ చేసుకోకూడదనే ఆలోచన ఏదైనా ఉంటావో అది తప్పు. అది తప్పనిసరిగా అన్ని లీగల్ ఆప్షన్స్ని, అన్ని లీగల్ అవకాశాలని వీటన్నిటిని కూడా అవైల్ చేసుకుంటారు.